దౌలతాబాద్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పడాల రాములు మాట్లాడుతూ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను నిరసనగా వ్యతిరేకిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అధ్యక్షుడు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కానీ ఇతర ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నాయకులపై వెతుకుపడ్డ మండల అధ్యక్షుడు రాములు వారి మాటలను సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాటలు వెనక్కు తీసుకోవాలని వారు మాట్లాడుతూ తక్షణమే క్షమాపణ చెప్పాలని మాటలను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పడరాములు, ఉపాధ్యక్షులు మద్దెల సామి, మండల ఎస్సీసీల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కనీసము నీకు కళ్ళు కనిపిస్తలేదా, లేకపోతే చెవులు వినొస్తలేదా? జనాల టాకు కానీ, అటు విద్యార్థులు కానీ, రైతులు కానీ జనాలు ఇలా ఏం టాక్ చేస్తున్నారనేది సిగ్గుశరం ఉంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మాట్లాడాలి. గతంలో కూడా మీ చరిత్ర, మీ అయ్య చరిత్ర కానీ, మీ హరీష్ రావు చరిత్ర కానీ, కవిత చరిత్ర కానీ అలా కళ్ళకు కనిపిస్తలేవా? మీకు చెవులు వస్తలేవా మిస్టర్ కేటీఆర్? ఇలా కవిత దాదాపు తెలంగాణ ఆడబిడ్డ సిగ్గు లేకుండా దాదాపు ఒక 3 నెలలు జైల్లో ఉన్నది. ఎందుకున్నది? ఇలా సౌదీలో బిల్డింగ్స్ ఎక్కడి, మీ ప్రాపర్టీ, నీ ఫామ్ హౌజులు ఎక్కడి, అటు హరీష్ రావు ఫామ్ హౌజులు ఇవన్నీ ఎక్కడి? గతంలో కేసీఆర్ భాగవతం కూడా మాకు తెలియందా? లేకపోతే ఎక్కడో జిల్లాలో ఆంధ్రాకెళ్ళో ఏడికెళ్ళో పుట్టొచ్చినాడు ఆ కేసీఆర్. మన పక్కకు అంటే వస్తుంది సిద్దిపేట, చింతమడక, అదంతా కూడా మేము అప్పుడు ముత్యంరెడ్డి గారికి సిద్దిపేట నుంచి పోటీ చేసినప్పుడు మేము అంతా కూడా ఇన్ఛార్జ్, చిన్న కోడూరు మండలం అన్నీ కూడా ఇన్ఛార్జు. నీ భాగవతం అంతా తెలుసు బిడ్డ. నీ అడ్డం లంగి కట్టుడు, ఎవరి దగ్గర సీరియట్లు అడుక్కున్నావు, నీ దున్నపోతున్న నాగన్లు, నీ చరిత్ర అంతా తెలుసు. మిస్టర్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మంచిగా మాట్లాడు, లేకపోతే మిమ్మల్ని ఎక్కడలోనో అక్కడ అడ్డుకొని ఏ రకంగా వేయాలనో ఆ రకంగా మేము చేస్తామని చెప్పి మా దళితాబాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. మాటలు జాగ్రత్త మాట్లాడాలి, నేర్చుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం.